ఒరే మీ హీరో ఎందుకు అసలు వేస్ట్ గాడు బాండాలో ఉంటాడు కానీ ఒక్క సినిమా అసలు రీత్ గా ఉంటదా? ఎలా ఉంటే ఏం రా, అలా లావుగా ఉన్నా కానీ సెకండ్ మూవీ ఇండస్ట్రీ హిట్ మాది. మావాడే ఉన్నా తక్కువదన్నాడా, సెకండ్ మూవీ మాది ఇండస్ట్రీ హిట్. ఇంకా టాలీవుడ్ కి 150 crores క్లబ్ ని ఇంట్రడ్యూస్ చేసింది మేము. ఎవరికి ఉపయోగం? తర్వాత మూవీస్ అనే డిజాస్టర్సే కదా ఇవి. అప్పా ఆంధ్ర వాళ్ళకంటనా? ఒరే మీ జన్మకి ఎప్పుడైనా అసలు 1 లక్ష మంది వచ్చారంటారా ఆడియో లాంచెస్ కి? మాకు 10 లక్షల మంది జనం వచ్చారు ఆంధ్ర వాళ్ళ సినిమాకి. ఇప్పటికీ ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఎంటైర్ ఇండియాలోనే ఏ హీరో కూడా ఇలాంటి రికార్డ్ లేదు. మళ్ళీ మా దేవరాజు చూసారా, వార్ కూడా అయిపోయి ఆడియో లాంచ్ ఆపేయాల్సి వచ్చింది. అది మా ఫ్యానిజం అంటే. రే ఆపరా, మా ఓడికి మేడం చూసాట్స్ లో వ్యాక్ స్టాట్స్ చేస్తారు, మీ ఓడికి ఉందా? అవన్నీ ఎవడికి కావాలరా? మా ఓడికి 6 బ్లాక్ బస్టర్లు, 4 సూపర్ హిట్లు, 1 ఇండస్ట్రీ హిట్, 5 హిట్లు ఉన్నాయి. మీ ఓడికి ఉన్నాయి అసలుకి? మా ఓడికి 3 బ్లాక్ బస్టర్లు, 2 సూపర్ హిట్లు, 1 ఇండస్ట్రీ హిట్, 4 హిట్లు ఉన్నారా? హైలైట్ హీరోదా నీకు? అసలు సీన్ ఉంది అసలుకి? RRR లో కూడా మా ఓడి హైలైట్. అబ్బా మీ ఓడి పెద్ద హైలైట్ లో పక్క. ఆ సాంబార్ గడు మీ RRR మూవీని బాగాలేదంటున్నాడు అన్న. వడ్రాడు ఆగరా వస్తున్నావు. పోలీసులు వీడొస్తున్నారండి. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడితే మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. మాస్ వర్సెస్ మెగా, యంగ్ టైగర్ వర్సెస్ మెగా పవర్ స్టార్. ఈ 2 పేర్లు వినగానే మనకు వచ్చే ఆ వైబ్ వేరే లెవెల్ ఉంటుంది. బట్ బియాండ్ ద ఫ్యాన్ వార్స్, బియాండ్ ద కలెక్షన్స్, దేర్ ఈస్ ఏ స్టోరీ ఆఫ్ హౌ దర్ rivalry silently shaped the Tollywood into what it is today. జూనియర్ ఎన్టీఆర్ ఏ బోర్న్ యాక్టర్. తారక్ గారు తన కెరీర్ని నిన్ను చూడాలని నేను మూవీతో స్టార్ట్ చేశారు. బట్ స్టూడెంట్ నెంబర్ 1తో తనకి మంచి రికగ్నైజేషన్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ సింహాద్రి అండ్ ఆదిలో తన మాస్ డామినెన్స్ అయితే ప్రూవ్ చేశాడు. రామ్ చరణ్ చిరంజీవి గారిని ఫాదర్గా పెట్టుకుని చిరుతాతో ఎంట్రీ ఇచ్చాడు. బట్ మగధీరతో హిస్టరీ క్రియేట్ చేశాడు. 100 crores అంటే ఆ టైంలో ఇట్ వాజ్ ఏ బిగ్ డీల్. కానీ మన రామ్ చరణ్ గారు టాలీవుడ్కి 150 crores క్లబ్ని పరిచయం చేశాడు. బోత్ వర్ యంగ్, హంగ్రీ అండ్ క్యారింగ్ ద పవర్ఫుల్ లెగసీస్. నందమూరి versus Mega. NTR fans Mega fans rivalry was not just on screen. Cutouts ki heights, benefit shows ki fights, సోషల్ మీడియాలో వార్స్, చాలా రఫెస్ను కూడా చూసాం. కానీ హిడెన్లో ఒక ట్రూత్ ఏంటంటే ఈ రైవల్రీ వల్ల స్టార్ హీరోస్ మీద ప్రెషర్ పెరిగింది. బెటర్ పర్ఫార్మెన్సెస్, బెటర్ స్క్రిప్ట్స్, బెటర్ సినిమాస్ కోసం రేస్ స్టార్ట్ అయింది. బికాస్ ఫ్యాన్స్ వర్ డిమాండింగ్ మోర్ అండ్ both heroes are delivered more. Tarak's temper shows maturity. Nanu Premతో shows style. Janata Garage broke records. తర్వాత మన చరణ్ గారు కొన్ని సెట్ బ్యాక్స్ తర్వాత ధృవతో మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు. తర్వాత రంగస్థలంతో ప్రతి ఒక్కరిని షాక్ గురయ్యేలా చేశాడు. ఏ రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్, నేషనల్ వైడ్ అప్లాస్ వచ్చింది మన రామ్ చరణ్ గారికి. ఆ టైంలో రామ్ చరణ్ గారికి రంగస్థలంలో చేసిన పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు కూడా వస్తుంది అనుకున్నారు. బట్ డ్యూ టు సమ్ ఆఫ్ ద రీజన్స్, సమ్ ఆఫ్ ద హిడెన్ పాలిటిక్స్, ఇట్ వాజ్ నాట్. అంతే, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకా మనం ఏం చేయలేము. బట్ రంగస్థలంలో చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం రామ్ చరణ్ కెరియర్ లోనే ది బెస్ట్ అని క్లియర్ గా చెప్పొచ్చు. ఈ బాక్స్ ఆఫీస్ క్లాషెస్ లో వన్ థింగ్ అయితే కామన్, బోత్ ఎలివేటెడ్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్. తెలుగు సినిమా స్టార్టెడ్ విత్ కంపీటింగ్ బాలీవుడ్. ఇప్పుడే రాజమౌళి గారి ఎంట్రీ. ఇద్దరి యాక్టర్స్ ని స్టార్స్ గా మార్చిన డైరెక్టర్, ఆ ఇద్దరి స్టార్స్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారు. ఆ ఇద్దరి రైవల్స్ ని బ్రదర్స్ గా మార్చాడు RRR మూవీతో. ఎన్టీఆర్ యాజ్ కొమరం భీమ్, ఎమోషనల్ అండ్ ఫియర్స్. చరణ్ యాజ్ అల్లూరి సీతారామరాజు, ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్. దిస్ వాజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం బ్రో, ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్. పాన్ ఇండియాలో తెలుగు సినిమాకి పీక్కి చేరింది. RRR సాంగ్స్, సీన్స్, డైలాగ్స్, ఆస్కార్స్ తెలుగు సినిమాని గ్లోబల్ గా ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ద ఐరోనీ, ఇట్ టుక్ 2 rivals into unite the world around Tollywood. Junior NTR and Ram Charan rivalries starts with comparison but ended with collaborations. They didn't just chase success but raised the bar for what Tollywood cinema could be. ఈ ఇద్దరు స్టార్స్ ఉంటే ఫ్యాన్ వార్స్ ఉంటాయి, కానీ ఆ ఫ్యాన్ వార్స్ వల్ల ఇండస్ట్రీకి గ్రోత్ ఉంటుంది. బికాస్ ఫ్యాన్స్ బుల్డ్ హైప్, హైప్ బుల్డ్ సినిమా అండ్ సినిమా బుల్డ్స్ లెగసీ. సో ఎస్, జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ ఈజ్ జస్ట్ నాట్ ఎ rivalry, ఇట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద రైస్. ఈ స్టోరీలో విన్నర్స్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ మాత్రమే కాదు, మన తెలుగు సినిమా కూడా. మాస్ అండ్ మెగా ఈక్వల్ టు హిస్టరీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. పడుంటుంది అలా. అండ్ స్టే ట్యూన్.